2 రోజుల ముందుగా సామాజిక పెన్షన్లు పంపిణీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వంలో శరవేగంగా రాష్ట్ర అభివృద్ధి 88 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారులకు ప్రారంభోత్సవం. ఆగస్టు 1వ తేదీన ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన అల్లూరి సీతారామరాజు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భారత ప్రధాని చేతుల మీదుగా పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నందున వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం 2 రోజులు ముందుగా సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం కన్నెవలస గ్రామంలో పేదల సేవలో భాగంగా గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. జాతీయ రహదారి నుంచి కన్నెవలస వరకు గ్రామంలో అంతర్గత రహదారులను 88 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులు మంత్రి ప్రారంభించారు. పింఛన్దారులతో పాటు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ప్రతి నెల పారదర్శకంగా ఇంటి వద్దకు పింఛన్ అందుతున్నది లేనిది ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ నిర్మాణం కలలు సాకారం కానుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటు వలన చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారని, చాలా వరకు అరికట్టేందుకు సఫలీకృతం అయ్యామని, పూర్తి స్థాయిలో నివారించేందుకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల ముందే ఎందుకు ఇస్తున్నామంటే ఉత్తరాంధ్రకి ఎప్పటి నుంచో మనందరం కలలు పండుకున్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి చాలా మంది ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలసలు వెళ్ళిపోతున్నారు. వలసల్ని అరికట్టాలి, ఈ ప్రాంతంలోనే ప్రతి ఒక్కరికి ఉపాధి కలగాలని చాలా మంది చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. కొంతవరకు సాధించగలిగాం, కొంతవరకు సాధించలేకపోయాం. మీ అందరి అభిమానంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి అచంచలమైనటువంటి విశ్వాసంతో మీరందరూ ఎన్నుకున్నారు. దీనికి తోడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఎన్నుకొని 25 మాసాలు అయింది. ఈ 25 మాసాల్లో నేను చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, చాలా పనులు చేశాం. కానీ ఈ 25 మాసాల్లో చేసినటువంటి పనులు గాని, ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు గాని, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి చేసినటువంటి అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని చెప్పి తెలియజేస్తున్నాను. అందులో ప్రధానమైనటువంటిది భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ మధ్య వారం రోజుల నుంచి అక్కడే ఉన్నాను. ఇప్పుడే చెప్పాను, పెన్షన్ల కార్యక్రమం 1వ తారీఖు మీకు చేయాలి. 1వ తారీఖున ఒక పండగ వాతావరణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కానీ ఇంత ఆనందంగా ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. 1వ తారీఖున భారత ప్రధానమంత్రి గారు భోగాపురానికి వచ్చి భోగాపురంలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టే 2 రోజుల ముందుగా ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ 25 మాసాల్లో సంక్షేమం ఒక పక్క చేస్తున్నాం, ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏదో ఆంధ్ర రాష్ట్రం గురించో, భారతదేశం గురించో, శ్రీకాకుళం జిల్లా గురించో, కోటబొమ్మాలి మండలం గురించో మీరు ఆలోచించండి. మీ గ్రామం గురించి మీరు ఆలోచించండి. 2019 ఎన్నికల్లో గొడ్డల పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు మనం అభివృద్ధిని శరవేగంతో మనం పరుగులెత్తించాం. 2019లో గొడ్డల పార్టీ వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి అంతా ఆగిపోయింది. మనం ఆ రోజు ప్రారంభించినటువంటి పనులు కూడా పూర్తిగా ఆపేశారు. 2019లోనే తెలుగుదేశం పార్టీ గెలుచుంటే ఈ రోజు నేను ప్రారంభించిన రోడ్డు 6 సంవత్సరాల ముందే అయ్యేది. 5 సంవత్సరాలు నేను ఎలక్షన్లకు వచ్చాను. ఈ రోడ్డు అంటే తిరిగితే నాకే బాధ కలిగింది.
1982 ఎర్రన్నాయుడు గారు రాజకీయాల్లో దిగినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కన్నేవలస